ఆ చేసేటోళ్ళ కోరికలు సమంజసంగా ఉంటే పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, దాంట్లో తప్పేమున్నది. ఆ చేసేటోళ్ళు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ మామూలుగా గుణగణాలు ఏంది, వాళ్ళ నైపుణ్యం ఏంది, పార్టీకి చేసిన సర్వీస్ ఏంది అనేది కూడా అన్ని ఆలోచిస్తారు కదా. 4 సంవత్సరాల నుంచి మామూలుగా నేను ఎన్నికైనాక 2018 అయిపోయిన తర్వాత 2023 ఎన్నికలు 5 సంవత్సరాల తర్వాత జరుగుతాయని చెప్పి తెలిసి నేను ఎన్నికైపోయిన 4 సంవత్సరం అంటే ఒక సంవత్సరానికే 4 సంవత్సరాల నుంచి టికెటే రాదు అని చెప్పేసి ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా దానికి సాక్ష్యమే కదా. ఆగింది ఏదన్నా 2009లో మామూలుగా అంటే నేను 2005లో రాజకీయాలు మొదలుపెట్టిన కోదాడలో 2009లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కాదని టికెట్ ఇస్తారా అని చెప్పేసి కూడా అన్నారు. టికెట్ వచ్చింది కదా. జరిగిన పరిణామాలు వేరు. 2014లో మామూలుగా 6 సార్లు ఇక్కడ ఉన్న మామూలు ఎమ్మెల్యే, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన తీసి ఇస్తారా, ఇంతవరకు చాలా మంది ప్రయత్నాలు చేసారు, అవుతుందా మళ్ళీ అవుతుందని అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చింది కదా. 2018లో నేను పార్టీలో లేను. తెలుగుదేశం పుట్టుకునిపోయిన పార్టీ ఎందుకు పట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పి చాలామంది అన్నారు. 2018లో పార్టీ మామూలుగా పరిశీలించిన తర్వాత అన్ని పార్టీలు కూడా అప్పుడైనా మిగతా ఎన్నికలప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా అభ్యర్థిత్వం కోసం నన్ను అడిగిన పరిస్థితే ఉండే. 2018లో కూడా టికెట్ ఇచ్చారు, గెలిచింది కదా. 2023లో ఇవాళ మారుస్తామని చెప్పే పెద్ద అంత పెద్ద పోటు నాయకులు మరి మామూలుగా వాళ్ళ గ్రామాలలో ఏమొచ్చినాయి అనేది ఒకసారి తీస్తే చరిత్ర పెట్టుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఎదుగుపోయింది అంటే పనులు చేయకూడిపోయిందా? ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా ఎవరికైనా ఓటమి తప్పలేదు. దానికి ఎవరు అతిథులు కాదు. అది చెప్పుతున్నాయని అంత పెద్ద పోటు అమ్మగోడైతే మామూలుగా వాళ్ళ ఊర్లో ఏం ఉద్ధరించిందో చెప్తే అయిపోయి ఎంతవరకు కాపాడారు, ఎంతవరకు ప్రజలలో చేసారు, ఏమి ఉద్ధరించారు, పార్టీకి ఎంత మేలు చేసారు అనేది చెప్పుకోగలిగితే వాళ్ళ చరిత్ర ఏంటో పార్టీ కూడా ఉంటుంది కదా.